నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లి గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో వేద పండితులు, మాజీ సర్పంచ్ మాట్లాడారు. ఈ రోజు నుండి ప్రత్యేక పూజలు చేస్తున్నామని, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలియజేశారు. వెలిగించి అగరబత్తులు లోపల వేసేయండి, సమూహ లోపల వేసేయండి. అమ్మా అందరూ కూడా అగరబత్తులు వెలిగించుకోండి. వారంటీర్లు ఒకసారి ప్రతి యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళి యజ్ఞగుండంలో నెయ్యి, అమలచూర్ణము, నేతి వేసినటువంటి సత్సురములు గంటలు ఉంటుంది. హోమం పడి నేను ఈ గ్రామంలో మాజీ సర్పంచ్గా బొంతుపల్లిలో జూనుతుల జనార్దన్ రెడ్డి నా పేరు. మేము గత 10 సంవత్సరాల నుండి పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణం చేసుకోవాలని, గ్రామ దేవతలను నిలుపుకోవాలని గ్రామస్తుల యొక్క కోరిక మేరకు అందరం కూడా భక్తితోటి ఈరోజు 2 సంవత్సరాల నుండి కష్టపడి భారీ ఎత్తున దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ భాగంగానే మా 3 రోజుల కార్యక్రమాలు మా స్వామీజీ గారి ఆధ్వర్యంలో, బసవత్తుల రాజమౌళి స్వామి గారు వారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలోని ప్రజలందరూ కూడా, మహిళలు కానీ గ్రామ ప్రజలందరూ కూడా ఈ పండుగ జరగాలని, గ్రామం అనేక విధాలుగా మనకు ఈ పండుగ జరిగితే బాగుంటుందని కోరిక మేరకు మేము అందరం కూడా కష్టపడి, నాతోటి ఉన్నటువంటి కార్యకర్తలు మరియు నా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా అనేక విధాలుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటున్నాం. మా గ్రామంలో ఉన్నవారు అందరూ కూడా పండుగ వాతావరణం అంటే ఇది జీవితంలో కూడా ఇలాంటి పండుగ జరగది, నాకు తెలిసి కూడా ఇలాంటి పండుగ జరగదేమో అని నేను కూడా అనుకుంటున్నా. వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేలాది మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని అమ్మవారి కృప దొరకాలని, ఈ గ్రామం అభివృద్ధి జరగాలని అందరూ కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరూ కూడా పాల్గొన్నందుకు వారందరినీ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై భవాని. కాళోశ్రీరామపురం జగత్ మహాముని ఆశ్రమం నుండి స్వామీజీగా ఈరోజు బొంతుపల్లి గ్రామంలో నిన్నటి నుండి ద్వితీయ ఈరోజు 2వ రోజు భక్తులు
వారి యొక్క శ్రద్ధా భక్తులు దేదీప్యానంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమ, వారి యొక్క భక్తి శ్రద్ధలే కారణము. అలాగే ఋత్వికులు మా జగన్మామునీశ్వర స్వామి ఆశ్రమం ప్రధానోపాధ్యాయులు తిప్పర్తి సత్యాచారి గారు వారి శిష్య బృందంతో ఈ కార్యక్రమము రెండవ రోజు అద్భుతంగా జరిపించడం జరుగుతున్నది. ఈ సాంప్రదాయం మన సంస్కృతికి చిహ్నము. ఇంత భక్తి శ్రద్ధలు ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యువతులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకునే ఆలోచనలతో చాలా ముందుకు వెళ్తున్నారు. తల్లులు మాతలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ అర్చన చేసుకున్నారు ఇంతకుముందు. ఇప్పుడు హోమ కార్యక్రమం జరుగుతున్నది. రేపు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు అమ్మవారి ప్రతిష్ఠ జరుగుతున్నది. అలాగే శ్రీలక్ష్మి, భూలక్ష్మి, బొడ్రాయి ఇవన్నీ కార్యక్రమం దేదీప్యమానంగా జరగడానికి ఎంతో భక్తి ఉత్సాహం చూపుతున్నారు ఈ ఊరి గ్రామ ప్రజలందరూ. వారందరికీ నా యొక్క వేదోక్త ఆశీర్వచనాలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మాత.